హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ తెలుసుకుందాం. సో ముందు వీడియోలో వచ్చేసి మనం పైథాన్ ఓవర్వ్యూ చెప్పాం. పైథాన్ ఓవర్వ్యూ లైక్ నెక్స్ట్ టాపిక్ 1 టాపిక్ 2 వచ్చేసి పైథాన్ ఇంట్రడక్షన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం పైథాన్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం పైథాన్ ఇంట్రడక్షన్ చూసుకుంటే పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై వాన్ రోసమ్ అండ్ రిలీజ్డ్ ఇన్ 1991. సో ఇప్పుడు 1991లో రోసమ్ అనేవాడు కనిపెట్టాడు కదా. ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ అందరికీ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, కంపైలర్ లాంగ్వేజ్ అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ గైస్. ఇప్పుడు పైథాన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్లీ వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్. ముందు వీడియోలో మనం తెలుసుకుందాం మెషిన్ లెర్నింగ్లో మనం వాడతాం పైథాన్ యూజ్ చేసి. అండ్ ఆ మెషిన్ లెర్నింగ్లో ఒక్కొక్క ఆల్గోరిథం వచ్చేసి లోపల మ్యాథమెటిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఇంట్యూషన్. సో ఈ మ్యాథమెటిక్ ఇంట్యూషన్ మనం చేసే లాంగ్వేజ్లో వచ్చేసి మనం పైథాన్ వాడుకుంటాం. అది పైథాన్లో మనం మెషిన్ లెర్నింగ్ ఎందుకు వాడతామంటే దాంతో మెయిన్లీ షార్ట్ కట్స్ లైక్ లైబ్రరీస్ ఉంటాయి, ఇకపోతే మన మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మనం డైరెక్ట్ షార్ట్ కట్ చేసేదానికి ఏమైనా ఉంటాయి. లీనియర్ ఆల్జీబ్రా చూసుకుంటే మనం షార్ట్ కట్స్ ఉంటాయి. కోఎఫిషియంట్ అయితే CO, EFF అని చెప్పి మనం మెషిన్ లెర్నింగ్లో నేర్చుకుందాం. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి గైస్, పైథాన్ అనేది మెషిన్ లెర్నింగ్లో కూడా వాడతారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ 3 దాంతో వాడతారు మెయిన్లీ. అండ్ ఇంకా చూసుకుంటే మనం ఇప్పుడు పైథాన్ కనెక్ట్ టు డేటాబేస్ సిస్టమ్. ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మాడిఫై ఫైల్స్. ఇప్పుడు డేటాబేస్, SQLలో డేటాబేస్ ఉంటాయి. ఇలా డేటాబేస్ సిస్టమ్స్లో కూడా ఒక్కొక్క డేటాని మనం కనెక్ట్ చేసుకోవడానికి డేటాబేస్లో మనం పైథాన్ యూస్ చేస్తాము. అండ్ పైథాన్ అనేది ఫైల్స్ రీడ్ చేయడానికి అండ్ మాడిఫై ఫైల్స్ చేయడానికి కూడా మనం యూస్ చేస్తాము. అండ్ పైథాన్ కెన్ యూస్ టు హ్యాండిల్ బిగ్ డేటా అండ్ పర్ఫామ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్. మనం ముందు చెప్పుకున్నాం ముందు వీడియోలో పైథాన్ అనేది మషిన్ లెర్నింగ్ వాడతాము. అది ఒక డేటాని హ్యాండిల్ చేస్తుంది మెయిన్లీ యూజింగ్ మషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్, స్టాండర్డైజేషన్ టెక్నిక్, నార్మలైజేషన్ టెక్నిక్స్ అని చెప్పి అవి మనం క్లియర్గా మెషిన్ లెర్నింగ్లో నేర్చుకుందాం. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి పైథాన్ ఎందుకు వాడతామంటే ఇట్ కెన్ ఆల్సో హ్యాండిల్ బిగ్ డేటా మెయిన్లీ. ఇప్పుడు లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఇన్ కేస్ ఇఫ్ యూజ్ ఆఫ్లైన్ కంపైలర్స్ యూ హ్యావ్ టు సేవ్ పైథాన్ ఫైల్ బై .py ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం కొలాబ్ ఎలా యూజ్ చేయాలో మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొలాబ్ యూజ్ చేస్తే మనం చేద్దాం. కొలాబ్ అనేది ఆన్లైన్ కంపైలర్ గైస్. ఇప్పుడు మనం మనం ఆన్లైన్ కంపైలర్లో నోట్బుక్ ద్వారా మనం సేవ్ చేసుకొని అది అలాగే మళ్ళీ ఓపెన్ చేసుకుని మనం డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఆఫ్లైన్ కంపైలర్స్లో మనం ఒక ఫైల్ని సేవ్ చేయాలంటే పైథాన్లో మెయిన్లీ పైథాన్ గైస్ .py అనే ఎక్స్టెన్షన్ మనం వాడతాము .py. ఇప్పుడు C ప్రోగ్రామ్ మనం చూసుకుంటే .c అని చెప్పి మనం పెడతాం. ఇంకా ఎక్సెల్ ఫైల్స్ XSLX అని చెప్పి కామా సపరేటెడ్ వాల్యూ .csv అని చెప్పి ఇలా రకరకాల ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ పైథాన్లో వచ్చేసి ఎక్స్టెన్షన్ .py. ఇప్పుడు మెయిన్లీ పైథాన్ ఇంట్రడక్షన్ ఇది కదా. ఇప్పుడు మనం పైథాన్లో కోడ్ చూద్దాము. జస్ట్ అంటే ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తాము అంటే ఆ పైథాన్ వర్షన్ ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గైస్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు కోడ్ టచ్ చేద్దాం గైస్. అండ్ కోడ్ ఇప్పుడు మనము C ప్రోగ్రాంలో మనం include stdio coin.io.hb printf హలో అని కొడతాం కదా. ఇక్కడ మనం కోడింగ్లో వచ్చేసి డైరెక్ట్ క్యాప్స్ పడుతుంది. ప్రింట్ లెవెల్ ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం రన్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఇది రన్ చేస్తున్నాం. నెట్ మంచిగా ఉండాలి గైస్. నెట్ బాగుంటే స్పీడ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పాను కదా ముందు మెయిల్ ద్వారా అని చెప్పి, ఒకే మెయిల్ చూసుకుని దాంతో ప్రాక్టీస్ చేసుకోండి గైస్. ఎందుకంటే నోట్బుక్స్ అన్నీ దాంతో సేవ్ అయి ఉంటాయి. సో అది మెయిన్ రీజన్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసే వీడియోస్లో మనం ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో ఫస్ట్ జస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దెన్ మనం జస్ట్ కొలాబ్లోకి పోయి ప్రాక్టీస్ చేద్దాం ఒక కోడ్ లాంగ్వేజ్. ఆ కోడ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో కోడింగ్ ఎక్సర్సైజ్ ఇస్తా గైస్. అది చెయ్యండి. ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నేను చెప్తాను. డౌట్ అంటే ప్రోగ్రామ్ రన్ అవుతే మంచిగా మీరు నాలెడ్జ్ జస్ట్ ఏంటంటే గైస్
అప్లై చేయాలి సార్, లాజిక్ అప్లై చేయండి. అర్థం కాలేదంటే మళ్ళీ వీడియోలో స్టార్టింగ్ నుంచి చూడండి. ఇంకా అప్పటికి ప్రాబ్లం లేకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అది జస్ట్ మనం వీడియోలో ఏమేమి ఉంటాయని చేసి చెప్తున్నాను గైస్. సో ఇక్కడ మనం చూడు హలో వరల్డ్ ప్రింట్, మనం డైరెక్ట్ ప్రింట్ హలో వరల్డ్ కొడితే ఇక్కడ మనం హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కోడ్ చేయాలంటే ఇక్కడ చూడు, ఇప్పుడు మనం వాడే పైథాన్ వర్షన్ తెలుసుకుందాం గైస్. చూడు ఇంపోర్ట్ SYS SYS అనేది గైస్ మాడ్యూల్ గైస్. SYS.version అనేది ఒక పారామీటర్, అది ఒక స్ట్రింగ్ని మనకు రిటర్న్ చేస్తుంది వాల్యూ. ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 3.10.12 ఇది మన కంపైలర్ యొక్క వర్షన్ గైస్. ఇక్కడ పైథాన్లో మనం రన్ చేస్తున్నాం కదా దాని యొక్క వర్షన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది పైథాన్ యొక్క వర్షన్, ఇది కంపైలర్ యొక్క వర్షన్. ఒక్కొక్క కంపైలర్ ఉంటుంది కదా, ఆ కంపైలర్ యొక్క వర్షన్. ఇది మన సిస్టమ్ అదే పైథాన్ అంటే అప్డేట్ చేస్తూ ఉంటారు గైస్. ఇక్కడ మనము November 6, 2024 అనేది లాస్ట్ ఆ రోజు నుంచి మనకు అప్డేట్ అవుతుంది. మీరు చూడండి ఇలా ఈ వర్షన్స్ ఉంటాయి. వర్షన్ చెక్ చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లో కూడా వర్షన్ చేసుకోవచ్చు గైస్. SYS.version అని చెప్పి మీరు ఈ సిస్టమ్ యొక్క వర్షన్, ఇది కంపైలర్ యొక్క వర్షన్. ఇది గైస్, ఇది క్లియర్గా చెప్పాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం చెప్పాను కదా ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తా అని చెప్పి. అంతే గైస్, ఈరోజు వీడియో వచ్చేసి బాయ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్.